Hi guys, welcome back. This is Manasa. Today we are going to discuss about cloud computing. So here in this మన క్లౌడ్ కంప్యూటింగ్లో మనకి ఏమేమి టాపిక్స్ అనేవి ఉంటాయి అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ ద సెకండ్ వన్, టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్, అండ్ ద థర్డ్ వన్, హౌ cloud computing works, and the fourth one, what are the programming languages involved in the cloud computing, and the fifth one, what are the job opportunities are there in the cloud computing, and the sixth one is the uses of cloud computing. సో మనము ఏదైనా సరే ఒక టెక్నాలజీ నేర్చుకునే ముందు దాని గురించి మనకంటూ ఒక ఐడియా అన్నది ఉంటే మనం దాన్ని సక్సెస్ఫుల్గా మనం నేర్చుకోవడానికి ఒక స్కోప్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే మనం ఏ టెక్నాలజీ అయినా సరే తీసుకోండి, వాట్ ఎవర్ ద టెక్నాలజీ, మనకు దాంట్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అనేది మనకు తెలిస్తే అది ఆ టెక్నాలజీ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నది మనకంటూ ఒక ఐడియా ఉంటే మనం ఫర్దర్గా దేనికైనా సరే ఒక స్టెప్ అనేది ముందుకేయవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, హియర్ వాట్ ఈస్ ద క్లౌడ్ కంప్యూటింగ్. Cloud computing is the delivery of computing services, includes servers, storage, database, networking, software analytics, and intelligence. And next, what are the types of cloud computing? There are 4 types. First one is private cloud, second one is public cloud, third one is hybrid cloud, fourth one is multi clouds. And the third topic is how cloud computing works. So cloud computing ఎలా వర్క్ చేస్తుంది? That is, cloud computing works by having companies host or maintain massive data centers that provide the security, storage capacity, and computing power to support cloud infrastructure. That is, the cloud computing works on that. And next one is, what are the programming languages involved in the cloud computing? Java, PHP, Python, .NET, JS. These are the programming languages are involved in the cloud computing. Whatever the technology you have to take, మీరు ఐటీ సాఫ్ట్వేర్లోకి రావాలి అనుకుంటే, మీరు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నా మీకు డెఫినెట్గా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మాత్రం ఖచ్చితంగా రావాలి. అది ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా సరే, లైక్ జావా అయినా అవ్వచ్చు, సి లాంగ్వేజ్, C++, ఆర్ఎల్స్, పైథాన్, మీకు అలాంటి ఏ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీకు పర్ఫెక్ట్గా వచ్చినా సరే మిగతా మీరు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా అది మీకు ఈజీగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, డేటా సైన్స్ తీసుకున్నా దాంట్లో పైథాన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకున్నా .NET, జావా, పైథాన్ ఇన్వాల్వ్ అయింది. లైక్ వాట్ ఎవర్ ద టెక్నాలజీ యూ హ్యావ్ టు టేక్, యూ జస్ట్ నో వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్లీ. సో దెన్ ఓన్లీ యూ గెట్, అప్పుడే మనకు చాలా తొందరగా సబ్జెక్ట్ అన్నది మనకు అర్థమవుతూ ఉంటుంది. So in that, these are the programming languages involved in the cloud computing. And job opportunities. సరే, ఇప్పుడు మేము క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకున్నాము. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్, మనకు దాంట్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఈ టెక్నాలజీ నేర్చుకున్నాము, దీనికి కీ స్కిల్స్ మనం ఏం నేర్చుకోవాలి, దేని మీద ఎక్కువ పర్ఫెక్షన్ ఉంటే మనకు దానికి సంబంధించిన జాబ్ ఎక్కువ వస్తుంది అని అంటే, హియర్ క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకుంటే క్లౌడ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. క్లౌడ్ ఇంజనీర్స్కి కావాల్సిన కీ స్కిల్స్ ఏంటి అంటే, లైనక్స్, డేటాబేస్ స్కిల్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చేసి మీకు పైథాన్ అయినా సరే పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి, .NET ఆర్ గోలాంగ్ ఎక్సెట్రా. మీకు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నెట్వర్కింగ్ డెవోప్స్ ఈజ్ ఎ పాపులర్ ఫ్రేమ్వర్క్. సో క్లౌడ్ ఇంజనీరింగ్ అవ్వాలంటే డెవోప్స్ అన్నది మీకు ఇక్కడ పాపులర్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఈ స్కిల్స్ అనేవి ఇలా ఉంటే మీరు ఈ యొక్క రోల్కి ఎలిజిబుల్. అండ్ సెకండ్ వన్ ఈస్ క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్. సో ఈ క్లౌడ్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వాలంటే మీకు బెస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, ఆపరేషన్స్ తెలిసి ఉండాలి, లీడర్షిప్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, వీటి మీద మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది ఉంటే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ దట్ ఫైనల్లీ యూజెస్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్. వాట్ ఆర్ ద యూజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్? క్లౌడ్ కంప్యూటింగ్ వల్ల మనం ఫైల్స్ని స్టోరేజ్ చేసుకోవచ్చు, బిగ్ డేటా అనలిటిక్స్కి యూజ్ అవుతుంది. అండ్ డిజాస్టర్ రికవరీ, ఏదైనా డేటా మిస్ అయినా సరే దాని యొక్క రికవరీ కోసం కూడా క్లౌడ్ కంప్యూటింగ్ యూజ్ అవుతుంది. అండ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అండ్ డెవలప్మెంట్, వీటి కోసం క్లౌడ్ కంప్యూటింగ్ని మనం యూజ్ చేస్తాం. థ్యాంక్ యూ.